साबिक रुकन असेंबली नरगोंडा कंचल्ला भोपाल रेड्डी ने आज स्वामी विवेकानंद जयंती के मौके पर वीटी कॉलोनी के करीब उनके मुजस्सिमे पर गुलपोशी करके शानदार खिराज अकीदत पेश किया। इस मौके पर उन्होंने सहाफियों से बात करते हुए कहा कि स्वामी विवेकानंद की तालीमात आज के नौजवान नस्ल के लिए मशअल रहा है और उन्होंने जिस रास्ते पर अमल किया वो हर एक के लिए काबिल तकलीद है। उन्होंने नौजवानों से अपील की कि वो स्वामी विवेकानंद की आला नजरियात जिसके जरिए आगे बढ़ा जा सकता है वो अपनी जिंदगी में इख्तियार करें। इस प्रोग्राम में साबिक लाइब्रेरी चेयरमैन आर मल्लिकार्जुन रेड्डी, नलगोंडा म्युनिसिपल के साबिक चेयरमैन मंडी साइदी रेड्डी, टाउन पार्टी सदर बी देवंदर, साबिक रुकने बल्दिया राहुल श्रीनिवास रेड्डी, एम गोपी, राजेंद्र धनंजय और दीगर अफराद शरीक थे। జయంతి ఉత్సవాలను ఈరోజు నల్గొండలో ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భం. మరి ఈరోజు పూలమాలతో అలంకరణ చేసుకొని మరి అదేవిధంగా మరి వివేకానందుడు మరి ఆనాడు ఆయన చేసినటువంటి మరి ఈనాటికి కూడా 164 సంవత్సరాలు మరి ఇంకా నిర్జీవంగానే ప్రజల మనసుల్లో ఆయన చేసినటువంటి ప్రతి సన్నివేశం కూడా ప్రజల మధ్యలోనే ఉన్నట్టుగా, మరి ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా మరి ఈనాటి కూడా గుర్తుండి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని మరి యువకులందరూ కూడా ఆదర్శం వివేకానందుడు స్వార్థం లేకుండా మరి అదేవిధంగా సెల్ఫిష్ లేకుండా సమాజం కోసం ఏ విధంగానైతే ముందుకు పోయి మనం కూడా వీలైనంత వరకు మరి ఇతరులకు సహాయం చేసే విధంగా మరి అది ఏ విధంగానైనా అది విద్యనైనా లేకపోతే ఇంకొకటైనా ఏ రకంగానైనా మరి ముగ్గురికో నలుగురికో సాయం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. మరి ఎవరికి కూడా నష్టం చేయకుండా లాభం చేయడానికి ప్రయత్నం చేసి మరి ఆ వివేకానందుని మరి ఆయన యొక్క ఆశయాలని ఆదర్శాలని మరి ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరొకసారి మరి జయంతి ఉత్సవాలను అదేవిధంగా మరి జన్మదిన ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకునే విధంగా మరి ముందుకు